కామారెడ్డి జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు నిజామాబాద్ డివిజన్లోని 8 మండలాలు, కామారెడ్డి జిల్లాలోని 7 మండలాల్లో పోలింగ్ జరగనుంది. ఇక్కడ మొత్తం 196 గ్రామ పంచాయతీలు ఉండగా 38 పంచాయతీలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 158 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలకు 568 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అటు కామారెడ్డిలో 44 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ప్రచారం ముగియటంతో బరిలో ఉన్న అభ్యర్థులు ప్రస్తుతం ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బులు, మద్యం పంపిణీతో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పోలింగ్ సజావుగా జరిగేలా అధికారులు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు నిజామాబాద్ డివిజన్లోని 8 మండలాలు, కామారెడ్డి జిల్లాలోని 7 మండలాల్లో పోలింగ్ జరగనుంది. ఇక్కడ మొత్తం 196 గ్రామ పంచాయతీలు ఉండగా 38 పంచాయతీలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 158 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలకు 568 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అటు కామారెడ్డిలో 44 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ప్రచారం ముగియటంతో బరిలో ఉన్న అభ్యర్థులు ప్రస్తుతం ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బులు, మద్యం పంపిణీతో ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ఆనంద్ పాల్ లైవ్ ద్వారా అందిస్తారు. ఆనంద్ పాల్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొదటి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కౌంటింగ్ కూడా ప్రశాంతంగా ముగిసింది. అయితే ప్రస్తుతం అయితే రెండో విడత కూడా రేపు నిర్వహించున్నారు. దీనికోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చూస్తే నిజామాబాద్ డివిజన్లోని దర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి, మాక్లూర్, మోపాల్, నిజామాబాద్, సిరికొండ, ఆర్మూర్ డివిజన్ తదితర ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. దీనికోసం అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అయితే ప్రస్తుతం అయితే కామారెడ్డి జిల్లాలో చూస్తే కామారెడ్డిలోని ఎల్లారెడ్డి, నిజాం సాగర్, మహమ్మద్ నగర్ తదితర గాంధారి ఈ ప్రాంతాల్లో రేపు సుమారుగా 7 మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే మొత్తంగా చూసినైతే ఎల్లారెడ్డిలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఉన్నారు. ఈ ఎన్నికలు ఆయనకు సవాల్గా కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా రేపు రూరల్లో నిర్వహిస్తున్న నిజామాబాద్ జిల్లాలోని రూరల్ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఎన్నికలు ఇటు అధికార పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఉన్నారు. ఆయనకు కూడా ఈ ఎన్నికలు సవాల్గా మారనున్నాయి. అయితే గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో లేదు. అయితే మొదటి విడత జరిగిన ఎన్నికల్లో చూసినట్లయితే సింహభాగంలో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెసే తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం చూసినట్లయితే కొంచెం పరిస్థితి అందుకు భిన్నంగా ఉండనుంది. గ్రామాల్లో చూసినట్లయితే అధికార పార్టీ ఉన్నప్పటికీ, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ప్రాంతాల్లో కొంచెం బీజేపీ, టీఆర్ఎస్ హవా కొనసాగే పరిస్థితి ఉంది. అయితే ఎల్లారెడ్డిలో చూసినట్లయితే ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్స్ లో కూడా గతంలో కూడా 2 సార్లు టీఆర్ఎస్ పార్టీకి అవకాశం దక్కింది. ప్రస్తుతం అయితే ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ ఎన్నికలు కూడా అధికారులకు సవాల్గా, ఎన్నికలు పార్టీ నేతలకు సవాల్గా కూడా మారున్నాయి. ప్రస్తుతం జరిగిన ఎన్నికలు ఏకగ్రీవం కూడా భారీగానే జరుగుతున్నాయి. ఈ ఏకగ్రీవాలలో కూడా అధిక భాగం చూసినట్లయితే అధికార పార్టీకి చెందిన వారే ఖాతాలో వేసుకున్నారు. 2వ స్థానంలో బీఆర్ఎస్ ఉంది, 3వ స్థానంలో బీజేపీ ఉంది. ప్రస్తుతం అయితే ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తా ఉన్నారు. అయితే కామారెడ్డి జిల్లాలో చూసినట్లయితే కామారెడ్డి జిల్లా రెండో విడత కూడా కొన్ని ప్రాంతాల్లో ఏకగ్రీవం కూడా అయ్యాయని చెప్పుకోవచ్చు. అధిక భాగం చూసినట్లయితే అధిక భాగంలో కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన బలపరిచిన అభ్యర్థులే ఏకగ్రీవంగా కాంగ్రెస్ ఎన్నికైన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్న 7 గంటలకు ప్రారంభమై 1 గంటకు ముగిసిన తర్వాత 2 గంటల నుంచే కౌంటింగ్ ప్రారంభించారు. ఈ కౌంటింగ్ మొదట వార్డు సభ్యులకు సంబంధించిన కౌంటింగ్ నిర్వహిస్తారు. ఆ తర్వాత సర్పంచ్కి సంబంధించిన కౌంటింగ్ నిర్వహిస్తారు. కౌంటింగ్ తర్వాత ఉప సర్పంచ్ని కూడా ఎన్నుకునే అవకాశం కూడా ఉంది. అయితే సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా గుర్తించి అధికారులకు చర్యలు తీసుకుంటాం. వెబ్ కాస్టింగ్ ద్వారా సీసీ కెమెరా నిర్వహించి అన్ని ఏర్పాట్లు చేస్తాం. వెబ్ కాస్టింగ్ నిర్వహించి అక్కడి నుంచి కూడా పోలింగ్ స్థలాన్ని పరిశీలించనున్నారు. జిల్లా కలెక్టర్లు అయితేనేమి, జిల్లా పోలీస్ శాఖ అధికారులు ఈ రెండో విడత కూడా ఈ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ ఆనంద్ పాల్.